హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో కన్నడ కోటకు సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ అఫీషియల్గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఏదైతుందో ఇది అఫీషియల్ మెరిట్ లిస్ట్. సో ఈ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, నేమ్ లేకపోతే ఏం చేయాలనేది కంప్లీట్గా చెప్తాను. అండ్ కాంపిటీషన్ ఎట్లా ఉంది, కట్ ఆఫ్ ఎలా ఉంది అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మొత్తం కంప్లీట్గా వీడియోని చూడండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అండ్ ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, మనకు మొత్తంగా ఎంతమంది తెలంగాణలో అప్లికేషన్ చేశారంటే 18,469 మంది అప్లికేషన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో చూడండి, ఎవరైనా దీనిలో మిస్టేక్స్ ఉంటే మీరు 26 ఆగస్ట్ 2026 వరకు మీరు దీనిలో సెర్చ్ అంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి. ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి knrugmadmission@gmail.comకి మీరు 26 ఆగస్ట్ 2026 సో ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఏదైనా మిస్టేక్. సో దీంట్లో ఏముంటాయి సార్ అంటే సీరియల్ నెంబర్, రోల్ నెంబర్, ర్యాంక్, స్కోర్, ఎన్సీసీ వెయిటేజ్ అండ్ దాంతోపాటు ఫైనల్ స్కోరు, సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్ఆర్ నో అని కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా? సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆపినట్టు ఉన్నారు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది ఇవ్వలేదు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి అండ్ క్యాప్కి సంబంధించి ఇవి చూడండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, సింగరేణికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది సపరేట్గా ఇస్తామని చెప్పారు. మేబీ దీనివల్ల లేట్ అయింది, కాకపోతే ప్రెషర్ ఎక్కువైంది యూనివర్సిటీ మీద. ఏపీలో ఇచ్చారు, తెలంగాణలో కూడా ఇవ్వండి అంటే. సో ఏపీలో స్పెషల్ కోటాలో ఆపి ఇచ్చారు, తెలంగాణలో కూడా స్పెషల్ కోటాస్ ఏవైతున్నాయో వాటిని ఆపి ఇవ్వడం జరిగింది. సో మనకు 26 తర్వాత సో ఈ లిస్ట్ వస్తే ఓకేనా, క్యాప్ వాళ్ళది కానీ సింగరేణి కాలరీస్ కానీ పీడబ్ల్యూడీ వాళ్ళది కానీ లిస్ట్ వస్తే సో అంతా కలిపి మనకు మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ దీంట్లో మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి సార్ అంటే ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి మీరు సో మీ సీరియల్ నెంబర్ కానీ మీ రూల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి, లేదంటే మీ రూల్ నెంబర్ కానీ మీ యొక్క ర్యాంక్ కానీ స్కోర్ కానీ నేమ్ కానీ ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీ స్టేట్ మెరిట్ ర్యాంక్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది మీ స్టేట్ మెరిట్ ర్యాంక్. సో కాబట్టి నేను ఒక ఓసీ మెరిట్ని చూస్తున్నా. ఓసీ మెరిట్ మనకి ఎంతకు వచ్చిందంటే 4,400 లాస్ట్ టైంకి వచ్చింది కదా. సో ఈ సంవత్సరం 4,400కి సీట్ వస్తుంది అని మనం అనుకుంటే కట్ ఆఫ్ మీరు చూడండి, 4,400కి మనం వస్తుంది అనుకుంటే ఓసీ కట్ ఆఫ్ 434 దగ్గర ఉంటుంది. ఓకే, ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలంగాణలో ఉంది. సో నేను డిస్ప్లే లిస్ట్ వచ్చినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇది ఉంది అని. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే బాగుండు అనుకున్నాము, కానీ లేరు. ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తెలంగాణలో ఉంది. సో కంప్లీట్గా నాకు అనాలిసిస్ చేయడానికి సో ఒకవేళ మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏంటి, సో మీకు ఎక్కడ సీట్ వస్తుందని తెలుసుకోవాలనుకుంటే విజన్ అప్డేట్, ఓకేనా, సో visionupdate.in సో అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. సో వెబ్సైట్ యాక్సెస్ 299. సో చాలామంది అడుగుతున్నారు ఏంటి సార్ మీరు కూడా 299 పెడతారా, ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, నేను కంటెంట్ని మీకు డెలివర్ చేయగలుగుతా, కానీ డేటాని డెలివర్ చేయడానికి ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేయాలి. సో ఆ విజన్ అప్డేట్ వెబ్సైట్ని మెయింటైన్ చేయడానికి ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి. యూట్యూబ్లో వచ్చే ప్రతి కంటెంట్ ఫ్రీగానే ఉంది, కానీ ఆ డేటా చూసుకోవడానికి ఈ 299, ఎందుకంటే ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేయడం తప్పదు కాబట్టి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మీరు కాలేజ్ వైజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఆ వెబ్సైట్ ద్వారా. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తున్న సీరియల్ నెంబరే మీ స్టేట్ మెరిట్ ర్యాంక్. ఓకేనా? అండ్ మీ నేమ్ కరెక్ట్ ఉందా, జెండర్ కరెక్ట్ ఉందా, కేటగిరీ కరెక్ట్ ఉందా, సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో మీరు యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కమెంట్ సెక్షన్లో మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏంటి, మీ మార్కులు ఏంటి, ఓకేనా, మీ క్యాస్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.